కడప జిల్లాలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. అభివృద్ధితో పాటు అనేక అంశాలపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ప్రభుత్వ తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తే కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. ఎంతసేపున్న ఇసుక ఎత్తడము, గ్రావెల్ ఎత్తడము, అక్రమ మైనింగ్ చేయడము, అక్రమంగా జిల్టిన్ స్టిక్స్ నిల్వ చేసుకోవడము, జూదం ఆడడము, ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతా ఉన్నా కూడా నిద్రపోవడము, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము, ఇటువంటి మీరు చేస్తూ ఉన్నారు. ఒక పులివెందుల కడప జిల్లాలో అక్రమ ఇసుక రవాణా ఎక్కడైనా ఉందా అని ఒకసారి ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అక్రమంగా ఇసుక ఎవరైనా తోలుతున్నారా ఈ జిల్లాలో? స్మగ్లర్లు ఎవరైనా సరే. పులివెందుల్లో మట్కా జూదం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం జరిగింది. ఎక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు? మీరుండేటప్పుడు దౌర్జన్యాలు, ఈరోజు దౌర్జన్యాలు చేస్తే ఎక్కడికెక్కడ సామాన్య ప్రజలు కూడా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి పోతున్నారు కాబట్టి, పోలీస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి కాబట్టి మీకు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. వేముల మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. మీరు దాని మీద దృష్టి పెట్టండి, అక్రమ మైనింగ్ ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది. ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. కానీ ఎటువంటి చర్య లేదు. ఇవాళ ఆ అక్రమ మైనింగ్ పుణ్యమా అని చెప్పి వీళ్ళు యథేచ్ఛగా జెల్టిన్ స్టిక్స్ వాడడము, జెల్టిన్ స్టిక్స్తో అక్రమ మైనింగే కాదు, చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితికి రావడం అనేది నిజంగా శోచనీయము. అక్రమ మైనింగ్ ద్వారా ఆ రక్తపు అడుగుల్లో నుంచి వందల కోట్ల రూపాయలు సంపాదించింది, మీ రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించింది అక్రమ మైనింగ్తో కాదా అవినాష్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. వేంపల్లి మండలాలు మీరు అక్రమ మైనింగ్ చేయలేదా? టిఫిన్ బరీడీకి సంబంధించిన దాదాపు 14-15 వేల టన్నులు ముగ్గురాయి ఉంటే దొంగతనంగా మీ అనుచరులు వాటిని తీసుకొని పోలేదా?